హలో మూవీ మేట్స్, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన హిందీ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 జాట్. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మన జక్కన్న రాకముందు ప్రపంచ దేశాలన్నిటికీ ఇండియన్ మూవీస్ అంటే హిందీ మూవీసే, బాలీవుడ్ మూవీస్ అనేది తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకేసి మన జక్కన్న రంగంలోకి దిగాడో సౌత్ ఇండియన్ మూవీస్, తెలుగు మూవీస్, మలయాళం, తమిళ్, దీనమ్మ ఇండియన్ మూవీస్ అంటే ఇన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఉన్నాయా అని ప్రపంచ దేశాలు మన వైపు తిరిగి చూసేలా చేశాడు మన జక్కన్న. అప్పటి నుండి బాలీవుడ్ పాతాళంలోకి మునిగిపోయింది భయ్యా. చాలా రోజులుగా అసలు బాలీవుడ్ లో ఒక్క సరైన హిట్ పడట్లేదు, ఎప్పుడో అడపా వస్తున్నాయి. సో రీసెంట్ గా వచ్చిన లిస్ట్ నుంచి ఒక 7 చూడదగ్గ మూవీస్ మీ ముందుకు తెచ్చానమాట ఈ లిస్ట్ లో. ఇక ఈ జాట్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. అదేనండి బలుపు, వీరసింహారెడ్డి, క్రాక్ మూవీస్ డైరెక్టర్ అనమాట. దీనికి కూడా ఫస్ట్ రవితేజనే యాక్ట్ చేయాలి, కానీ తన బిజీ షెడ్యూల్ వల్ల రవితేజ చేయలేకపోయాడు. ఇందులో స్టోరీ ఏంటంటే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మిషన్ మీద శ్రీలంకకి అయితే వెళ్తాడు. అక్కడ ఒక క్రిమినల్ ఎంపైర్ ఉంటది, దానితో ఎలా దబిడి చేశాడు అనేదే ప్లాట్ అనమాట. మీకు డైరెక్టర్ పేరు చెప్పగానే సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చేసారు కదా, గట్లనే ఉంటది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో మొత్తం దబిడిదిబిడే ఉంటది. ఈయన మూవీస్ అన్ని పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉంటాయి, కానీ ఆ పచ్చడి టేస్ట్ గా ఉంటుందని యాక్షన్ లవర్స్ గవే చూస్తుంటారు. మీకు కూడా ఆ పచ్చడి టేస్ట్ ఇష్టమైతే దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చూసేయండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 స్టోలెన్. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక రైల్వే స్టేషన్ లో ఒక బేబీని అయితే ఒకరు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ ని ఇద్దరు బ్రదర్స్ చూస్తారు. మరి ఆ బ్రదర్స్ కాపాడారా లేదా అనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. మీకు రొటీన్ రొట్ట మూవీస్ చూసి ఏదైనా డిఫరెంట్ మూవీ ట్రై చేయాలనుకుంటే దీన్ని చూడండి మావా. ఎక్కువ డ్రామా పెట్టేయకుండా, ఓ డైలాగ్స్ తెగ రాసేయకుండా సింపుల్ యాక్షన్ తో అలా ఈజీగా వెళ్ళిపోతుంది. మామూలుగా ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేశారంటే బలిసునోళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. లేని వాళ్ళ బేబీని కిడ్నాప్ చేస్తే అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇది తెలియడానికి కోసం మనం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏముని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హిందీలో ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 క్రేజీ. ఇది ఒక థ్రిల్లర్ మూవీ మావా. ఈ మూవీ అయితే ఓటీటీలో షేక్ చేస్తుంది మావా. ఇందులో తుంబాడ్ హీరో యాక్ట్ చేశాడు. మీరు ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ కోసం వెతుకుతూ ఉంటే గ్రిప్పింగ్ గా ఉండే ఈ థ్రిల్లర్ మూవీని పక్కాగా ఇవ్వడాలి మావా. ఇందులో దాదాపుగా హీరో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. హీరో పైనే షూటింగ్ మొత్తం చేశారు. ఒక సీన్ లో మనోడి కారు టైరు రీప్లేస్ చేస్తూ ఇంకో పక్క ఆపరేషన్ ఎలా చేయాలో వీడియో కాల్ లో మాట్లాడుతుంటాడు. ఇంకో పక్క కిడ్నాపర్ కాల్ చేస్తుంటాడు. మనోడి టెన్షన్ ఆ సీన్ కోసం అయితే మీరు పక్కాగా చూడండి మావా ఈ మూవీని. ఇంతకీ ఆ కిడ్నాపర్ ఎవరు? క్లైమాక్స్ కొందరికి ఎక్కచ్చు, కొందరికి ఎక్కకపోవచ్చు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో హిందీ ఆడియోతో అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 చావా. ఇది ఒక ఎమోషనల్ వార్ డ్రామా మూవీ. ఇప్పటికే మీలో అందరూ ఈ మూవీని చూసేసే ఉంటారు. పొరపాటున ఇంతవరకు ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి మావా. ఇది 140 కోట్లతో తీసే 800 కోట్లు సాధించి రికార్డ్స్ బదులు కొట్టింది. నాకు తెలిసి రీసెంట్ టైంలో బాలీవుడ్ లో ఇంత పెద్ద హిట్ అవ్వడం ఇదే మూవీ అనుకుంటా. కొన్ని సీన్స్ కి రోమాలు నిక్క బుడ్చుకోవడం గ్యారంటీ మావా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 దేవా. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని స్టోరీ చాలా బాగుంటది భయ్యా. మలయాళంలో వచ్చిన ముంబై పోలీస్ చూసారు కదా, దాన్నే తెలుగులో హంట్ అని సుధీర్ బాబు చేశాడు. ఇప్పుడు హిందీలో దేవాగా రీమేక్ చేశారు. సో ఇన్నిసార్లు రీమేక్ చేస్తున్నారంటే మ్యాటర్ ఉన్నట్టే కదా. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని ఒకసారి చూసేయండి. తన ఫ్రెండ్ కి జరిగిన అన్యాయానికి హీరో ఏం చేశాడు అనేదే ప్లాట్. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 సూపర్ బాయ్స్ ఆఫ్ మేళగావ్. ఇది ఒక డ్రామా మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మావా అప్పట్లో మన తెలుగులో సినిమా బండి మూవీ వచ్చి
వచ్చింది కదా, అది చూసి మీకు పిచ్చగా నచ్చితే దీన్ని కూడా చూడండి, మంచి సేమ్ ఇంపాక్ట్ కలుగుతుంది మీకు. ఒక పల్లెటూరులో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సినిమా తీద్దామని అనుకుంటారు. మరి వాళ్ళు సినిమా తీసారా లేదా అనేది ఈ సినిమాలో మనకు చూపెట్టారు. సినిమా బండిలాగే ఈ సినిమా కూడా అలాంటి ఒక మంచి సినిమా బ్రో. సినిమాలంటే ఇష్టం ఉండే ప్రతి ఒక్క సినిమా పిచ్చోడు ఈ సినిమాని కంపల్సరిగా సినిమాలా ఫీల్ అవ్వకుండా జీవితంలా ఫీల్ అయ్యే సినిమాలు కావాలనుకుంటే ఈ సినిమాని పక్కాగా చూడండి. సినిమాలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ సినిమాని కంపల్సరీగా పెట్టండి. పురే ఆపరా బాబు నీ సినిమా గోలా అంటారా? ఓకే మూవీ మ్యాట్స్ ఆపేసాయి సినిమా గోలని. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 7 ది డిప్లొమాట్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మావా మీరు గనక మూవీ లవర్ అయితే ఈ మూవీని పక్కాగా చూడండి, ఫుల్ సాటిస్ఫై అవుతారు. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన గొప్ప మూవీ బ్రో ఇది. పాకిస్తాన్ లో చిక్కుకున్న ఒక ఇండియన్ అమ్మాయిని ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎలా బయట పడేశారు, ఎలా ఇండియాలో అడుగు పెట్టేలా చేశారు అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు మావా. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ది గోట్ లైఫ్ మూవీ మీకు ఎంత బాగా నచ్చిందో ఈ మూవీ కూడా అంతే బాగా నచ్చుతుందని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు బ్రో. లాంగ్వేజ్ అనే కంచెన్ దాతేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్ లో ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ టైం పోతే వెనక్కి రాదు మావా. మీ టైం సేవ్ చేసుకోవడానికి అలాగే ప్రతి ఒక్క మంచి మూవీని మిస్ కాకుండా చూడడానికి మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ వన్ అశోక్ బ్రో కామెంట్ చేశాడు, బ్రో మీరు చెప్పారని అయోధ్య అండ్ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీస్ చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. బోత్ ఫీల్ గుడ్ మూవీస్ చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్ బ్రో. ఇంకేం చెప్పగలం అని అడిగారు. చాలా చెప్పగలరు బ్రో, వాట్సాప్ గ్రూప్ రండి. మీలో ఎవరైనా అయోధ్య మూవీ ఇంతవరకు చూడకపోతే అద్భుతమైన మూవీ, నా మాట విని కంపల్సరీగా చూడండి. ఇఫ్ ఎవరికైనా ఆ మూవీ నచ్చకపోతే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. నెక్స్ట్ సెకండ్ కామెంట్ కార్తిక్ బ్రో కామెంట్ చేశాడు, అరవి అండ్ ప్రవీణ్ కుడు షప్పు మూవీస్ మస్తు ఉన్నాయి బ్రో. అరవి మూవీలో హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ జస్వంత్ బ్రో కామెంట్ చేశాడు, నేను చాలా మంది మూవీ ఎక్స్ప్లెనేషన్ విన్నా బ్రో, కానీ యువర్ జడ్జిమెంట్ ఈజ్ అనదర్ లెవెల్. ఐఎమ్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.